ఇరాన్ యుద్ధం జోరుగా సాగుతోంది. ఇరాన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేస్తున్నాయి. అదే సమయంలో పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. యుద్ధంలో ఇరు పక్షాలు దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు జర్మనీ మద్దతు ప్రకటించింది. తమ బేస్లను వాడుకోవడానికి అమెరికాకు బ్రిటన్ అనుమతిచ్చింది. అయితే యుద్ధంలోకి యూరప్ ఎంట్రీ ఇస్తోందా? యూరప్లోని ప్రధాన శక్తులు ఫ్రాన్స్, యూకే, జర్మనీ ఏమంటున్నాయి? ఇరాన్ వార్ ప్రపంచ యుద్ధంగా మారుతోందా? ట్రంప్ యుద్ధాన్ని ఆపేయాలంటూ నిలదీస్తుంది దేశమేంటి? వాచ్ ది స్టోరీ. యుద్ధంలోకి యూరప్ ఎంట్రీ ఇస్తుందా? అమెరికా వార్కు జర్మనీ మద్దతు ఇస్తోందా? ట్రంప్కు షాక్ ఇచ్చిన యూరప్ దేశమేది? ఒకవైపు ఇరాన్లో యుద్ధం భీకరంగా మారుతోంది. మరోవైపు యూరప్ దేశాలు తమ పౌరులను తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా చేశాయి. కానీ తెర వెనుక యూరప్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఇరాన్ తీరును యూరప్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. నిజానికి చాలా అంశాల మాదిరిగానే ఇరాన్ యుద్ధం విషయంలోనూ యూరప్ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ కూడా తాజాగా వాషింగ్టన్లో పర్యటించారు. యుద్ధం మొదలైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ను కలిసిన తొలి దేశాధిపతి మెర్జ్. ఊహించినట్టుగానే జర్మనీ ఛాన్సలర్ అమెరికా గొంతుకనే వినిపిస్తున్నాయి. ఎటువంటి విమర్శలు, సలహాలు ఇవ్వడం కానీ చేయలేదు. ఇరాన్లోని ఉగ్ర పాలకులను దించేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్కు తాము మద్దతు ఇస్తున్నట్టు మెర్జ్ తెలిపాడు. ఇరాన్లో ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏం చేయాలన్న వ్యూహంపై తాము అమెరికాతో చర్చిస్తున్నట్టు జర్మనీ ఛాన్సలర్ వెల్లడించాడు. అయితే జర్మనీ పొరుగున ఉన్న ఫ్రాన్స్ మాత్రం బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తోంది. ఓవైపు ఈ యుద్ధానికి మద్దతు ఇచ్చేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ నిరాకరించారు. ఇరాన్పై యుద్ధాన్ని అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్నట్టు విమర్శించాడు. కానీ ప్రస్తుత పరిస్థితికి ఇరాన్ పాలకులే కారణమంటూ ఆరోపించాడు. వాస్తవానికి గల్ఫ్ కంట్రీస్లో వందల మంది ఫ్రాన్స్ సైనికులు ఉన్నారు. ఖతార్, యుఏఈ, కువైట్ వంటి పలు దేశాలతో రక్షణ ఒప్పందాలు కూడా ప్యారిస్కు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ సైనికుల సేఫ్టీనే కీలకంగా ఫ్రాన్స్ భావిస్తోంది. అధ్యక్షుడు మాక్రాన్ రఫేల్ జెట్లను యుఏఈలో మోహరించాడు. ఇరేనియం యుద్ధ విమానాలను రఫేల్స్ కూల్చేశాయి. అదనంగా తమ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ను మధ్యధర సముద్రానికి ఫ్రాన్స్ తరలించింది. అణు విద్యుత్తో నడిచే ఈ యుద్ధ విమానం పేరు షాడీ గోల్. ఇప్పుడు అది బాల్టిక్ సముద్రం నుంచి మధ్యధరా సముద్రం వైపు వెళ్తోంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఇరాన్ భూభాగంపై దాడులను ఫ్రాన్స్ వెళ్లడం లేదు. కేవలం రక్షణాత్మక దాడులకు మాత్రమే ఫ్రాన్స్ ప్రాధాన్యం ఇస్తోంది. ఇరాన్ చేస్తున్న దాడులను అడ్డుకోవడమే ప్యారిస్ లక్ష్యం. యూకే కూడా అలాగే చేస్తోంది. నిజానికి ఇరాన్పై యుద్ధానికి దిగకముందే బ్రిటన్ ఎయిర్ బేస్లను వాడుకోవాలని ట్రంప్ యోచించాడు. కానీ బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ అందుకు నిరాకరించారు. కానీ ఇప్పుడు స్టార్మర్ యూటర్న్ తీసుకున్నాడు. తమ ఎయిర్ బేస్లను ట్రంప్ ఉపయోగించుకునేలా అనుమతిస్తున్నాడు. నిజానికి బ్రిటిషు యుద్ధ విమానాలు కూడా ఇప్పటికే యాక్షన్లోకి దిగాయి. ఫ్రాన్స్ మాదిరిగానే ఇరేనియన్ డ్రోన్లను యూకే ఫైటర్లు కూల్చేస్తున్నాయి. అయినా సరే ట్రంప్ మాత్రం అసంతృప్తి చెందలేదు. బ్రిటన్ తీరు తనకు నచ్చలేదని ట్రంప్ చెప్పాడు. ఇప్పుడు బ్రిటన్లో ఉన్నది విన్స్టన్ చర్చిల్ వంటి సమర్థవంతమైన నాయకుడు కాదన్నట్టు ట్రంప్ వ్యంగ్యంగా స్పందించాడు. ఇరాన్ భూభాగంలో లక్ష్యాలను బ్రిటన్ కూడా దాడి చేయలేదు. ఇరాన్తో సెటిల్మెంటుకే తాను ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రధాని స్టార్మర్ చెప్పుకొచ్చారు. తాము యుద్ధంలోకి వెళ్లేది లేదని బ్రిటన్ ప్రధాని స్పష్టంగా తెలిపాడు. ఇరాన్పై యుద్ధానికి దిగినందుకు ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు స్టార్మర్ వెల్లడించారు. కానీ బ్రిటన్ జాతీయ ప్రయోజనాలను చూడటమే తమ విధిగా ప్రధాని వివరించాడు. యూరప్ ఖండంలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ అనే 3 శక్తివంతమైన దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి భిన్నమైన విధానాలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్కు జర్మనీ మద్దతు ఇస్తోంది. యూకే యుద్ధంలో పాల్గొనలేదు. అలా అన్ని యుద్ధాలు ఖండించలేదు. ఫ్రాన్స్ మాత్రం ఇరాన్ యుద్ధాన్ని విమర్శించింది. కానీ ఇక్కడే ఓ సందేహం అందరిలోనూ మొదలవుతోంది. ఒకవేళ ఫ్రాన్స్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ డ్రోన్ కూల్చేస్తే మాక్రాన్ యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తాడా? ఒకవేళ ఇరాన్ దాడుల్లో బ్రిటిష్ సైనికులు చనిపోతే లండన్ ఏం చెయ్యనుంది? అప్పుడు కూడా ఆయా దేశాలు రక్షణాత్మకంగానే వ్యవహరిస్తాయా? లేదంటే ఇరాన్పై ఎదురుదాడికి దిగుతాయా? అయితే ఒక యూరోపియన్ కంట్రీ మాత్రం ట్రంప్ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ దేశం స్పెయిన్. నాటో కూటమిలో సభ్య దేశం స్పెయిన్.
ప్రస్తుతం అమెరికా చేస్తున్న దాడులకు తమ స్థావరాలు ఇచ్చేందుకు స్పెయిన్ నిరాకరించింది. ఇది ట్రంప్ను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో స్పెయిన్కు బహిష్కరిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అంటే ఎగుమతులు దిగుమతులు ట్రంప్ ఆపేస్తాడు. స్పెయిన్ లాంటి కొన్ని యూరోపియన్ దేశాలు భయంకరంగా ఉన్నాయని ట్రంప్ విమర్శించాడు. స్పెయిన్తో అన్ని రకాల సంబంధాలు కట్ చేసుకునేందుకు నిర్ణయించినట్టు ట్రంప్ చెప్పారు. స్పెయిన్ తమ బేస్లను ఇవ్వమని చెప్పిందని, తాము కూడా ఆ దేశం బేస్లను వాడుకోమని ట్రంప్ తెలిపారు. స్పెయిన్తో తమకు అవసరం లేదన్నారు. స్పెయిన్తో పూర్తిగా తెగదెంపులకు ట్రంప్ సిద్ధమయ్యాడు. అది కూడా ట్రేడ్ పవర్స్ ఉపయోగించుకోవద్దని ట్రంప్ను సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా మళ్లీ అలాంటి నిర్ణయమే అధ్యక్షులు తీసుకోవడం ఇక్కడ విశేషమని చెప్పుకోవాలి. స్పెయిన్ ఏమనుకున్నా ట్రంప్ డోంట్ కేర్ అంటున్నాడు. స్పెయిన్ తమ బేస్లను ఇవ్వకపోయినా తమకు నష్టమేమీ లేదన్నాడు. స్పెయిన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్కు స్పెయిన్ ప్రధాని సింపుల్ సందేశం ఇచ్చాడు. ఆ సందేశం ఏమిటంటే యుద్ధం ఆపమనడమే. ప్రపంచం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ స్పష్టం చేశారు. లక్షల మంది ప్రజల భవిష్యత్తుతో తాము ప్రమాదకరమైన జూదం ఆడలేమన్నారు. ఈ ఘర్షణల్లో పాల్గొంటున్న శక్తులు వెంటనే దాడులను నిలిపేసి చర్చలలో దౌత్యం నిర్వహించాలని శాంచెజ్ డిమాండ్ చేశారు. ఎందుకంటే తాము అయతుల్లాకు అనుకూలం కాదన్నారు. అంతర్జాతీయ చట్టాల పక్షాన, శాంతి పక్షాన తాము నిలబడతామని ఇటలీ ప్రధాని స్పష్టం చేశారు. స్పెయిన్ వైఖరి నో టు వార్ అనే 3 పదాల మీదే ఉంటుందని ప్రధాని శాంచెజ్ చెప్పారు. స్పెయిన్ తీసుకున్నది ఒక సూత్రప్రాయమైన నిర్ణయం. కానీ స్పెయిన్ నిర్ణయం వెనుక ఉన్న కారణమేమిటి? ఉక్రెయిన్పై రష్యా దాడి చేసినా, లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడినా, ఇప్పుడు ఇరాన్పై అమెరికా దాడి చేసినా విదేశీ దురాక్రమణలు స్పెయిన్ను ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది. కాబట్టి ఆ దేశం స్థిరమైన వైఖరిని అనుసరిస్తోంది. ఇదేమి ఆశ్చర్యకరమైనదేమీ కాదు. కానీ ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది. ట్రంప్కు తమ బేస్లను ఇవ్వమన్న నిర్ణయంతో స్పెయిన్ ప్రభుత్వం ప్రతిష్టత పెరగవచ్చు. స్పెయిన్ ప్రజల్లో డొనాల్డ్ ట్రంప్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి ట్రంప్ను ఎదిరించడంతో పాటు ఆటోమేటిక్గా అక్కడి ప్రధానికి ప్రజల్లో మరింత మద్దతు పెరగొచ్చు. అయితే స్పెయిన్ ఏ పక్షాన ఉన్నా సరే యూరప్ దేశాలు ఈ యుద్ధానికి దూరంగా ఉండటం అసాధ్యం. ఎందుకంటే పశ్చిమాసియా ప్రాంతాలతో యూరప్కు దేశాలకు భారీ ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది ఇంధనం. యూరప్ తన చమురు, గ్యాస్ అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైన ఆధారపడుతోంది. ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా ప్రజలపై పడుతోంది. ఈ పాయింట్ వద్దే గల్ఫ్ దేశాలు యూరప్కు కీలకంగా మారుతాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి గ్యాస్ దిగుమతులను యూరప్ తగ్గించుకుంది. అదే చమురు, గ్యాస్ కోసం ఖతార్పై ఆధారపడుతోంది. ఒకవేళ తమ అవసరాలను ఖతార్ తీర్చకపోతే యూరప్ దేశాలు మళ్లీ రష్యా వైపు మల్లుతాయా? ఇదే ఇప్పుడు యూరప్ను కలవరపెడుతున్న సమస్య. ఇక రెండో అంశం, యూరప్లో గల్ఫ్ దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. యుఏఈనే, ఫ్రాన్స్నే తీసుకోండి. ఫ్రాన్స్లోని డేటా సెంటర్లలో ఎమిరేట్స్ సుమారు $5,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. ఒకవేళ ఈ యుద్ధం కొనసాగితే ఈ పెట్టుబడుల పరిస్థితి ఏంటి అన్నది గందరగోళంగా మారింది. ఇక చివరగా రాజకీయ ఆందోళనలు. యూరప్ దేశాలు ఇజ్రాయెల్తో సన్నిహితంగా ఉంటాయి. ఈ యుద్ధాన్ని వారు వ్యతిరేకించినప్పటికీ ఇజ్రాయెల్ విజయాన్నే యూరప్ దేశాలు కోరుకుంటాయి. ఎందుకంటే బలహీనమైన ఇజ్రాయెల్ యూరప్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోంది. ప్రస్తుతానికి యూరప్ దేశాలు ఆత్మరక్షణ పాత్రలే పోషిస్తున్నాయి. ఒకవేళ పరిస్థితి మారిపోతే యూరప్ ఖండంలోని ఈ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బగ్గుమనే అవకాశం ఉంది.